కుంకుమ కూడా ఉండాలి. కుంకుమ 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 ఏది ఎక్కడ ఉంది అక్కడ పెట్టుకోండి. హాయ్ అండి, నేను ఈరోజు విజయవాడ ఊర్మిళా నగర్లో ఉన్న పోలేరమ్మవారి జాతర మహోత్సవాలకు వచ్చాను. ఈ యొక్క జాతర మహోత్సవాలు ఆషాఢ మాసం 6వ నెలలో ప్రారంభమగునండి. ఈ యొక్క జాతర మహోత్సవానికి నేను కృష్ణానది ఒడ్డుకు వచ్చాను. ఈ యొక్క కృష్ణానది ఒడ్డున అమ్మవారి కృష్ణ నీళ్ళు తీసుకుని అమ్మవారికి అభిషేకం చేస్తారంటండి. ఈ యొక్క నీటిని ప్రతి మహిళ తీసుకుని జాతరగా వెళ్ళి ఊర్మిళా నగర్లో ఉన్న అమ్మవారికి అభిషేకం జరిగినట్టండి. కుంకుమ కూడా ఉండాలి. కుంకుమ 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 ఏది ఎక్కడ ఉంది అక్కడ పెట్టుకోండి. కుంకుమ పెట్టివ్వండి. అమ్మా కుంకుమ పసుపు నిమ్మకాయలు రెడీ, నిమ్మకాయలు పట్టండి. డబ్బుకి డబ్బు పూజ వద్దా? పసుపేది పసుపెట్టి అమ్మ. రెండు అడుగు వచ్చేయండి. రెండు కొడతావా? మీనాక్షికి విశాలాక్షికి కాళీ మాతాకు నరసింహస్వామికి సమేత రామచంద్రమూర్తికి శ్రీ సాయినాథ్ మహారాజుకి పోతురాజు స్వామికి జయ దుర్గా జయ దుర్గా. గోపాల హరి హరి గోవింద హరి హరి గోవింద హరి హరి గోపాల 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 హరి హరి గోవింద హరి హరి గుండలవాడ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గ్రామ దేవత పోలేరమ్మ తల్లికి రామదేవత పోలేరమ్మ తల్లికి రామదేవత పోలేరమ్మ తల్లికి. నిజంగా ఈ యొక్క పోలేరమ్మ జాతర మహోత్సవంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందండి. చొప్పున అమ్మల కన్నా అమ్మ పోలేరమ్మ తల్లి, ముగ్గురు మూర్తుల కన్నా మూలమైన తల్లి కొలిసి వారికి అమ్మవారు కొంగును బంగారం కడతారు. ఎవరు? పోలేరమ్మ తల్లి. పొలమున్న వారిని పట్టి కొనిపిస్తాను. అవునవును. రాజులు పిలిచి మహాన్పాల్ని చల్లగా కాడింది పాడందు పంటందు గొట్టందు బిడ్డందు కొడుకులు కోడళ్ళు మనుమలు మునుమనుములు అల్లుళ్ళు ఆడపడుసులు చూడండి. ఆడపడుసులా ఆడవాళ్ళు పెట్టడానికి వచ్చారు.
ఈ యొక్క బిందెలతో తెచ్చిన కృష్ణమ్మ నీటిని చర్చి రోడ్డు దగ్గర నుండి ఊరేగింపుగా అమ్మవారి గుడి దగ్గరికి తీసుకొచ్చారండి. ఈ యొక్క అమ్మవారి ఊరేగింపులో ప్రతి మహిళ అమ్మవారిని తల మీద పెట్టుకుని అమ్మవారి టెంపుల్ వరకు రంగరంగ వైభవంగా ఉత్సాహంగా ఈ యొక్క జాతరలో పాల్గొనడం జరిగిందండి. ఈ యొక్క మహిళ మీదకి అమ్మవారి పూనకం వచ్చిందండి. చూడండి అమ్మవారు ఎలా ఆడుతున్నారో. టెంపుల్ అండి అది. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. ఈ సంబరం అక్కడికి వెళ్ళబోతుంది. ఇదిగోండి ఈ సంబరం ఇలా వచ్చి స్ట్రేట్గా అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తుంది. ఈ టెంపుల్ వచ్చి ఊర్మిళ నగర్లో ఉన్న పోలేరమ్మ టెంపుల్. ఈ యొక్క సంబరం ఈ టెంపుల్ దగ్గరికే వస్తుంది. ఈ యొక్క సంబరాలు శుక్రవారం నుండి స్టార్ట్ అయ్యాయండి. అంటే ఈ ఆటకి 3వ రోజు. ఈరోజు కృష్ణానది ఒడ్డున అమ్మవారి నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం నీళ్ళే ఈ యొక్క సంబరాల్లో తీసుకొస్తున్నారు. ఈ యొక్క కృష్ణానది నీళ్ళు అమ్మవారికి అభిషేకం చేసి
అనంతరం అమ్మవారిని అలంకరణ చేసి దర్శనాలకి వదులుతారండి. ఈ యొక్క ఊర్మిళా నగర్ ఈ యొక్క గుడి మెయింటెనెన్స్ రామరెడ్డి గారని ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈ యొక్క పోలేరమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 6వ నెలలో ప్రారంభమవుతాయండి. ఈ యొక్క గుడికి నగేష్ గారు పంతులు గారండి, ఒట్టూరు గోవిందబాబు గారు గురుస్వామి అండి. ఈ ముగ్గురు ఆధ్వర్యంలో జరుగున ఈ సంబరాలు ఈ అమ్మవారే పోలేరమ్మవారు. ఈ యొక్క ఊర్మిళ నగర్లో ఈ యొక్క దేవస్థానం వెలసి 37 సంవత్సరాలు అయ్యిందంటండి. కృష్ణానదికి వెళ్ళి జలాన్ని తీసుకొచ్చి అమ్మవారికి కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఆనంద ఉత్సాహాలతో అమ్మవారికి విశేషంగా తరలి వస్తున్నారు. ఆ తల్లి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుని వేడుకుంటున్నాము. అలాగే ఈరోజు మనకి అమ్మవారికి పొంగల్ నివేదన 12 గంటలకి ఈ ఊర్మిళా నగర్ అమ్మవారి జాతర మహోత్సవాలు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.